వెల్కమ్ టు డయల్ వ్యూ. ఒకప్పుడు అతడిని ఎగతాళి చేయని వారు లేరు. అతడి మాటలను మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్ను కూడా వెకిలి చేసిన వారే అంతా. రాజకీయ వారసత్వం తప్పితే ఇన్బిల్ట్గా లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, ఇక రానే రావు అంటూ మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు అందరూ పోస్టులు, కామెంట్లు, మీమ్స్తో విరుచుకుపడిన వాళ్ళే. కానీ కొన్ని రోజుల నుంచి అతడిని గమనిస్తున్న విమర్శకులు అంతా నోళ్లు వెళ్ళబెడుతున్నారు. అతని వాగ్దాటి చూసి ప్రత్యర్థులే కంగు తింటున్నారు. అవమానాల కొలిమి నుంచి పుట్టిన ఆయుధంలా అతను స్వైర విహారం చేస్తుంటే ఇది కళ నిజమా అంటూ క్రిటిక్స్ అంతా గిల్లుకొని మరీ చూసుకుంటున్నారు. అంటే వితౌట్ డౌట్ నమ్మాల్సిందే. నఫరత్ की बाजार में मोहब्बत की दुकान खोल रहा हूं. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హాత్ సే హాత్ జోడో పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన కాంగ్రెస్ ఆశా కిరణం రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇది. ద్వేషం నిండిన మార్కెట్లో ప్రేమ దుకాణం తెరుస్తున్నాను అనేటువంటిది రాహుల్ స్టేట్మెంట్కు అర్థం. విద్వేషాలు నిండిన వీధుల్లో సామరస్య పుష్పాలు విరబూసేలా చేయటమే తన పాదయాత్ర ఆశయం, లక్ష్యం అంటూ ఎండను లెక్క చేయకుండా, వానకు ఆగిపోకుండా, చలికి బిగదీసుకుపోకుండా సాగిపోయిన రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ది గ్రాండ్ సక్సెస్. దాని రిజల్ట్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకు ఎదురైనటువంటి దెబ్బ. పప్పు అంటూ ప్రత్యర్థులు ఎగతాళి చేసిన ఆ రాహుల్ గాంధీనే రాటు తేలాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రఫ్వాడిస్తున్నాడు. పార్లమెంట్ సమావేశాలను గమనిస్తున్న విద్యావంతులు, మేధావులు మాత్రమే కాదు, విమర్శకులు కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, అవును, రాహుల్ ఈజ్ రాకింగ్ అని. शिव जी कहते हैं डरो मत, डराओ मत. आपने हिंदुस्तान की महिलाओं को महंगाई से हर रोज डराया है. मणिपुर को आपने और आपकी योजनाओं ने, आपकी पॉलिटिक्स ने जला दिया है. किसानों को डराने के लिए लैंड एक्विजिशन बिल जो हम लाए थे उसको आपने खत्म कर दिया. यहां कोशिश की, कर नहीं पाए तो स्टेट्स में खत्म कर दिया. याद रखिए, किसानों को डराने के लिए आप 3 नए कानून लाए, आप उन्हें आतंकवादी कहते हो. तो ये हालत है. जहां भी ये देखते हैं ये सोचते हैं कि भाई भय कैसे पैदा करें. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సుదీర్ఘంగా సాగిపోయిన రాహుల్ స్పీచ్ వండర్ఫుల్ అంటున్నారు క్రిటిక్స్. అయోధ్య నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు సాగిపోయినటువంటి ఆ స్పీచ్ ఆయన ఫ్యాన్స్కు, అంటే రాహుల్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందుత్వపై చేసినటువంటి వ్యాఖ్యలు సభలో మాత్రమే కాదు బయట కూడా తీవ్ర దుమారమే సృష్టించాయి. హిందూ సమాజాన్ని హింసాత్మకంగా రాహుల్ అభివర్ణించారని ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు విరుచుకుపడితే కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రే వంటి వారు రాహుల్కు సపోర్టుగా నిలిచారు. శివుడి చిత్రపటాన్ని పట్టుకుని పార్లమెంట్లో రాహుల్ ప్రసంగం ఒక రకంగా ప్రత్యర్థులను డిఫెన్స్లో పడేసిందనే చెప్పక తప్పదు. తమని తాము 24 గంటల పాటు హిందువులమని చెప్పుకునేటువంటి వారిలో హింస, ద్వేషం, అసత్యం కూరుకుపోయి ఉంటుంది. హిందుత్వ పేరు చెప్పి బీజేపీ అందరినీ భయపెడుతోంది. తమని తాము హిందువులమని ప్రచారం చేసుకునేటువంటి వారంతా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. అలాంటి వాళ్ళు హిందువులే కాదు, అసలు హింసని ప్రేరేపించేటువంటి వాళ్లను హిందువులని ఎలా అనగలం? శివుడి మెడలో ఉన్నటువంటి పాము మరణానికి భయపడకూడదని సూచిస్తుంది. అదే నమ్మకంతో మేం ప్రతిపక్షంలో పోరాడతాం, ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది మా సంకల్పాన్ని బలపరుస్తుంది. సత్యం కోసం పనిచేస్తామని గర్జించారు రాహుల్ గాంధీ. ఇక్కడితో ఆగిపోలేదు. రాజ్యాంగంపై దాడిని క్వశ్చన్ చేస్తే వాళ్లపై ఎన్డీఏ సర్కార్ దాడులకు దిగుతోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు. చెయ్యని తప్పులకు శిక్ష అనుభవిస్తూ కొందరు నేటికి జైల్లో మగ్గిపోతున్నారు. పేదలు, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు దర్యాప్తు సంస్థలతో నాపై దాడులకు తెగబడ్డారు. ఈడీతో 55 గంటల విచారణ చేశారు. ఇదంతా ప్రతీకార రాజకీయం కాదా అంటూ పార్లమెంట్లో నిలువరించారు రాహుల్ గాంధీ.
पंजाब से गुरु नानक जी मक्का तक गए, थाईलैंड तक गए, अफगानिस्तान गए, श्रीलंका गए, किसी से हिंसा नहीं की, अहिंसा की बात की, सत्य की बात की, और किसी को उन्होंने अपनी जिंदगी में नहीं डराया। उसके बाद जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎత్తుకున్న నినాదం మళ్లీ గనక ఎన్డీఏ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగంపై ముప్పేట దాడి జరుగుతుంది, రాజ్యాంగ ఫలాలను నాశనం చేస్తారు అని బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చేసిన ఈ క్యాంపెయిన్ మెజారిటీ ఫలితాల్లో రాబట్టిందనే చెప్పాలి. మొన్నటి వరకు ఎదురే లేదనుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీలపై ఆధారపడాల్సినటువంటి గతి పట్టింది. దిస్ క్రెడిట్ గోస్ టు రాహుల్ గాంధీ అని ఒప్పుకోక చెప్పక తప్పదు. ఇక పాకెట్ సైజ్ రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్, పార్లమెంట్లో ప్రసంగాలు, బహిరంగ సభల్లో రాహుల్ స్పీచ్ బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి తటస్థుల్లో కూడా రాహుల్ వల్ల గుడ్ ఇంప్రెషన్ను కలగజేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా చేసి తీరుతామనేటువంటి సంకేతాలను కూడా బలంగానే పంపిస్తున్నాయట. జై సంవిధాన్ అనే రాహుల్ గాంధీ స్లోగన్ భావితరాలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయని విమర్శకులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇదే స్పీడ్ కనుక రాహుల్ కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతం సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. టు ది లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్ రాహుల్ రఫాడించడం వరకు ఓకే, కానీ రానున్న రోజుల్లో రాహుల్ పవర్ సెంటర్గా గనక మారితే ప్రజల పక్షానే ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే అధికారం కన్నా కూడా సత్యం గొప్పది. రాహుల్ గాంధీ మాటల్లోనే చెప్పాలనుకుంటే రాజ్యాంగం ఉన్నతమైనదనేటువంటి నిప్పు లాంటి నిజం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, మోదీ కూడా మర్చిపోకూడదు. ఇదే ప్రజాస్వామికవాదుల గర్జన.